ఈ విషయాల్ని అంటే ఈ నాగకన్య, ఈ నాగరాణి ఈ విషయాల గురించి ఛేదించడానికే బయట తిరుగుతున్నారనుకోవచ్చా? అవును. ఏంటి మేడం ఆగని పోరాటం ఎంతకాలం జేస్తారు? ఆగని పోరాటం అంటే మనం అనుకునేంత వరకు చేరుకోవాలి గదా! కరెక్టే. కాకపోతే ఇంట్లో ఉన్న అమ్మాయి చిన్న పిల్ల. కాకపోతే తనకి ఏమి తెలియట్లేదు అని చెప్పేసి జనాలు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే దీనంతటికి కారణం మీరే అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని నిందిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకెప్పుడు అనిపించలేదా? ఓకే. ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసేద్దాము అని చెప్పేసి అనుకోకుండా కామాలు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు మీరు. దాని గురించి అడుగుతున్నాను. ఫుల్ స్టాప్ పెట్టడానికి గూడా ఒక రన్నర్ అని జెప్పేసి మనం ఫుల్ స్టాప్ పెట్టడానికి కాదు గదా! హ్మ్. ఏదైతే మన గమ్యం చేరుకోవాలో, ఆ గమ్యం చేరడానికి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. మనం హ్మ్. చెప్పలేం టైం. ఆ హ్మ్. టైం ఎప్పుడొస్తదో గూడా మనకు తెలవదు. హ్మ్. తెలవనప్పుడు మనం దీనికిప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒక దెబ్బ తాకిందని దానికి వెన్న రాయడము, ఏంటో ఒక ఆయింట్‌మెంట్ రాయడము, పూస్తే ఎళ్ళిపోతది కాదు గదా ఇది. మనం సాధించాలంటే గనక ఈ జన్మలో సాధించినది కాదు గదా తను. హ్మ్. ఈ 10 సంవత్సరాలు, 30 సంవత్సరాల కిందటిదైతే కాదు గదా! హ్మ్. తను ఎప్పుడు నాగదేవత జన్మ అది. నాగలోకం, భూలోకం పుట్టక ముందు ఈ జన్మ అది. హ్మ్. అలాంటప్పుడు దేవుళ్ళు మాత్రమే తిరిగే ప్రదేశంలో ఫస్ట్ పుట్టినప్పుడు ఆ దేశం ఎక్కడ ఉంది ఏంటని మనం వెతకాలి. వెతికినప్పుడు ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడైతే గనక ఆ పలానా ఊరు, పలానా దేశం అని చెప్తారు. పోయి చూపించేటోళ్ళు ఉన్నారు గూడా. అది చాలా ఇంటర్వ్యూల్లో గూడా చాలా మంది జరుగుతున్నాయి గూడా. హ్మ్. ఆ ప్లేసెస్ వెళ్ళడము, వాళ్ళని కలవడం జరుగుతున్నాయి. అలా అని తనది పలానా ఒక 20, 30 సంవత్సరాల కిందటైతే గనక ఆ ప్లేస్ అనేది చెప్తే మేము డైరెక్ట్‌గా ఎళ్ళిపోతాం. హ్మ్. అది కాదు గదా! అది కొన్ని వేల సంవత్సరాల కిందటిది. సరే. కాబట్టి మనం వెతకాలి. వెతకాలి కాబట్టి వెతికినాము, దారి దొరికింది. అది ఆ గుడిలో ఉండేది విగ్రహాలు తీయడం కోసమే మా ప్రయత్నం ఇప్పుడు ఫస్టు. మీ అమ్మాయికంటే కలొచ్చింది. కల్లో కనిపించింది. పూర్వజన్మ గుర్తొచ్చింది అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ఉంటది తను. మీరు ఏ నమ్మకంతో ప్రతిదీ నమ్ముతున్నారు? తన కల కాదు అది. తనకు కళ్ళ ముందరే విజువల్స్ కనిపిస్తాయి. తనకు చిన్నప్పటి నుంచి అన్ని టెస్టులు చేశాం. ఆల్రెడీ ఇంటర్వ్యూలో గూడా మేము అవును. చూపిచ్చాము. రిపోర్ట్స్ చూపించారు. రిపోర్ట్స్ అంతా చూపిచ్చాము. నార్మలే ఉంది. అందరూ అంటున్నారు, "ఆ అమ్మాయికి టిజార్ ఉంది, మెంటల్ ఉంది, అప్‌సెట్ అయింది. తల్లే చేపిస్తుంది, ఆ రకంగా చేపిస్తుంది" అంటున్నారు. డబ్బుల కోసం చేపిస్తుంది అంటున్నారు. డబ్బుల కోసం చేపిచ్చే వాళ్ళైతే గనక చెక్ జేసుకోండి అని గూడా నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూల్లో. సరే పలానా జబ్బు ఉందన్నప్పుడు గూడా ఇంటర్వ్యూలో గూడా నేను ఇదే చెప్పాను. పలానా జబ్బు ఉందన్నప్పుడు కొంతమంది డాక్టర్లు గూడా కామెంట్ పెట్టాడు. హ్మ్. మా హాస్పిటల్‌కి తీసుకురండి మేము టెస్టులు చేశామంటే, తనంతకు తాను ఫోను చేసి నా హాస్పిటల్‌కి రండి. నేను అన్ని టెస్టులు చేస్తాను. ఉందా లేదా నేను నిరూపిస్తా అని ఫోను రావాలి. అట్లా లేకోకుండా టెస్టులు చేసుకోకుండా నేను ఆడ కూడా చెప్పాను. మీరు ఎన్ని టెస్టులు చేసుకుంటారో చేసుకోండి. ప్రతి రూపాయికి నేను రిటర్న్ కడతా అని చెప్పా. హ్మ్. దానికి కూడా వాళ్ళకి అర్థం కావాలి ఎవరికీ. నేను రిటర్న్ డబ్బులు పే చేస్తా అని కూడా చెప్పా. పలానా జబ్బు ఉందని ప్రూఫ్ చేపిస్తే. కాదు సుభాషిణి గారు. అంతా బానే ఉంది. సరే ఆ టెస్ట్‌లు అవన్నీ కొంసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా అయిపోయిన టాపికే కాబట్టి. అసలిప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడుకుంటే ఒక 6 నెలలవుతుంది మీరు మీడియా ముందుకొచ్చి దగ్గర దగ్గరగా. హ్మ్. 6 నెలల నుంచి గూడా ఎన్నో ఇంటర్‌వ్యూస్ ఇచ్చారు రకరకాల ఛానెల్స్‌కి. కాకపోతే ఏంటంటే పాజిటివిటీ కంటే గూడా నెగటివిటీ చాలా ఎక్కువగా ఉంది కామెంట్స్‌లో చూస్తే. అయితే అవి చూసినప్పుడు అసలు మీకేమనిపించింది? అంటే మా అమ్మాయిని బ్లేమ్ అవుతుంది. నేను బ్లేమ్ అవుతున్నాను. ఏ వద్దు ఇంటర్‌వ్యూస్ ఇవ్వడం లేకపోతే అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించడానికి మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? జనాలకేమైనా మోసం చేస్తున్నామా? హ్మ్. ఒకరి సొమ్మేమైనా మేము దోచుకోవట్లే గదా! మా హ్మ్. పోరాటం ఏంది? ఒక గుడి గురించి మేము పోరాడినాం. హ్మ్. అంతేగాని వాళ్ళకి ఇది చేస్తాను, వాళ్ళకి ఇది బాగా చేస్తాను అని ఒకరి దగ్గర జనాల దగ్గర నేను దోచుకోలేదు. హ్మ్. నేను అలా దోచుకోవాలనుకునే దాన్నయితే గనుక ప్రతి ఇంటర్వ్యూలో గూడా నా కాంటాక్ట్ నంబర్ ఇచ్చిందాన్ని. నా అవును. కాంటాక్ట్ నంబర్ కానీ, నా అకౌంట్ నంబర్ గానీ ఎక్కడైనా రివీల్ చేశానా? లేదు. చేయలేదు. కానీ రీసెంట్‌గా మొన్న బవితతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీరు చెప్పారు కదా! కాంటాక్ట్ నంబర్ అంటే బవిత చెప్పింది నాకు. కాంటాక్ట్ నంబర్ మా మదర్‌ది రివీల్ చేయండి, స్క్రోల్ చేయండి అని జెప్పేసి. ఒక పక్క నెగెటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నానని చెప్తున్నారు. అండ్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మరి నంబర్ స్క్రోల్ చేయమని ఏ ధైర్యంతో చెప్తున్నారు? ఏదైనానంటే ప్రతి ఒక్కరు అంటున్నారు కదా! తను శక్తి ఉందా? లేదా? తను నాగరాణా? నాకనేనా? అందరు నాటకం అంటున్నారు గదా! కొంతమంది ఒక పాముని తీసుకొచ్చి మెడలో వేసి పెళ్లి చేస్తాము. ఒక అమ్మాయిని తీసుకొనొచ్చి ఇతను నేను ప్రేమికుడు అని చెప్తున్నాడు కొంతమందివి. హ్మ్. కామెంట్‌ల్లో గూడా ఉన్నాయి. నేను ఆ జన్మలో ప్రేమికుడిని అంటున్నారు గదా! ఆ జన్మ ప్రేమికులు ఎవరెవరున్నారో నా నంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేస్తే గనక ప్రతి మీడియా నేను పిలిపిస్తా. హ్మ్. అందరి ముందరనే నీకు ఏమేమున్నాయి? ఆ జన్మలో ఏం జరిగింది?
నీకు గుర్తుకుండాలి కదా, నువ్వు ఆ జన్మలో నువ్వు ప్రియుని అన్నప్పుడు నీకు గుర్తుకుంటాయి కదా. గుర్తుకున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా, నువ్వు అడిగిన క్వశ్చన్స్కు తను అడిగే రీజన్ నువ్వు చెప్పాలి కదా. చెప్పలేనప్పుడు నువ్వు ఎందుకు కామెంట్లు పెట్టాలి? నువ్వు అసలైన వాడైతే కనుక నువ్వు రా, బయటికి రా, బయటకు వచ్చి మీడియా ముందర నువ్వు ఫైట్ చేయి. మరి నేను ఆ జన్మలో ప్రియునన్ని ఎందుకు కామెంట్లు పెట్టాలి చేతగానప్పుడు? నేను అది కూడా నేను ఛాలెంజ్ విసిరిన, రాండి మీడియా ముందుకు రాండి, ప్రియుని అంటున్నారు కదా, రాండి కూర్చోండి, ఆ జన్మలో ఏం జరిగి నువ్వు సంగతి చెప్పాలా, లేదంటే అటు నుంచే స్టేషన్కి వెళ్ళిపోతావు. ఓకే. ఎవరైతే వల్గర్‌గా కామెంట్స్ పెడుతున్నారో అంటే ఆ అమ్మాయి ఇంతకుముందు భవిత ఎవరి గురించి అయితే నా ప్రియుడు అని చెప్పేసి ఒక అతని గురించి చెప్పిందో, అది నేనే అని చెప్పి ఎంతోమంది మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కామెంట్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. నేను ఆ జన్మలో నేను నాగరాజును తన నేను ప్రేమించడం, మా ఇద్దరిని కలపండి, మేము ఆ జన్మలో నేను తన భర్తని అంటున్నారు. కలుపుతాను రండి, మరి ప్రతి ఛానల్ పిలిపిస్తా, లేదంటే ఒక ఏదో ఒకటి తీసుకుంటాం కదా. మీ అమ్మాయి కూడా అసలు తన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను దొరికారంట కదా ఆల్రెడీ ఇంతకుముందు. దొరికాడు, అది అందరికీ తెలియదు కదా. దొరికాడు, కానీ అతనిలో ఏముండేది, ఏమలో ఎవరు ఉండేది అనేది మాకు తెలుసు. ఇప్పుడు అనేటోళ్ళకందరూ వాళ్ళలో ఏమేమి ఉన్నాయి, తనకు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు కూడా నిరూపించాలి కదా. ఇప్పుడు దొరికిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని నిజమైన పర్సనే అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? అవును. అంటే మీ ఏం ప్రూఫ్స్ దొరికాయి అతనిలో మీకు నమ్మడానికి? అతనుకు తనలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తనకు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఓకే. మేబీ అతను తన ఇంటర్వ్యూస్ అన్ని చూసి కావాలని చెప్పేసి అలా ఏమైనా క్రియేట్ చేశాడేమో. డైరెక్ట్ గా వెళ్ళి కలిసాము, ఛానల్ వాళ్ళు ద్వారానే నెంబర్ తీసుకున్నాను చెప్పాడు. వెళ్ళాం, కలిసాం, మాట్లాడాము. అతను ఆ జన్మలో తనకు ఏం జరిగినది, ఈమెకు ఏం జరిగినది, ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతనే మాట్లాడడం, అంతవరకే. కానీ మేము ఇది అని మేము చెప్పట్లేదు, ఎందుకంటే తనకి ఒక ఫ్యూచర్ ఉంది, మనము ఎవరిని ఫోర్స్ చేయకూడదు. తను ఆల్రెడీ చెప్పింది, తనకి మ్యారేజ్ అయితే కనుక జస్ట్ తనని చూడాలి, చూసిన తర్వాత నేను చేయాల్సిన కార్యంలో తనకి ఇష్టం అయితే కనుక ఇద్దరం కలిసి చెయ్యాలి అని చెప్పింది. ఇప్పుడు దానికి మేము టైం అడిగాడు, ఆ టైం కూడా మేము ఇవ్వాలి కదా. ఇవ్వకుండా చేయనని అనడం కూడా కరెక్ట్ కాదు. అతను కూడా పాపకి ఎప్పుడైతే గత జన్మ గుర్తుకొచ్చిందో అతను కూడా సేమ్ అదే టైంలో అతనికి గుర్తుకొచ్చింది. 2014లోనే అతను కూడా గత జన్మ గుర్తుకు రావడం మొదలైంది. అతను కూడా చాలా సార్లు ప్రయత్నించాడంట, అంటే తను ఎక్కడ ఉందని వెతికాడు. మేమన్నా కొన్ని చోట్ల వెతికాం, కానీ తెలిసిన ద్వారా ఎక్కడైనా టెంపుల్ గురించి ఇట్లాంటి ఆనవాళ్ళ గురించి తెలుసుకుంటా మేము వచ్చాం. కానీ అతను మటుకు ఎక్కడెక్కడ ఉందనేది ఊర్లు కొన్ని తిరిగాడంట అప్పట్లోనే. తను కనిపించిన ప్లేస్కి వెళ్ళి తిరిగాడు, చూశాడు, కానీ మేము ఎక్కడ కనిపించలేదు. ఈ మీడియా ద్వారా తను గుర్తుపట్టి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఓకే. మొత్తానికి మేము ఈ మీడియాకి రావడం కారణం కూడా ఒకటే, ఎందుకంటే తను చేయాల్సినది తను దాని వల్ల కాదు కార్యం. ఆ జన్మల్లో కూడా వాళ్ళిద్దరు చేసే కార్యాలు ఉన్నాయి కాబట్టి, దేవునికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో కూడా ఇద్దరు కలిసే చేయాలి. కానీ తను ఒకడు చేయలేడు, తను ఇద్దరు కలిస్తేనే చేసేది. ఇద్దరు చేతులు కలిపి